హాయ్ అండి. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే సేమియా మిల్ మేకర్స్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ సేమియా వేయించుకోవాలండి. నెక్స్ట్ ఒక సైడ్ వాటర్ కూడా బాయిల్ చేసుకోవాలండి. ఈ వాటర్లో మసాలా దినుసులండి, చెక్క, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా వేసుకోవాలండి. వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనము వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి సేమియా, ఆ సేమియా ఈ బాయిల్ అయిన వాటర్లో వేసుకోవాలండి. వేసుకొని సేమియాని కొంచెం లైట్గా ఉడికించుకోవాలండి. ఈ విధంగా సేమియాని ఉడికించుకోవాలి. ఉడికించి అది మనము సేమియా ఫ్రై చేస్తాం కదండి, అది బాగా కొంచెం కలరు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చినాక మనము సైడ్ పెట్టుకుంటాం కదా, సైడ్ పెట్టుకున్న సేమియాని బాయిల్ చేసుకోవాలండి. లైట్గా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని స్ట్రైన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేరొక బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ క్యాష్యూ వేసుకోవాలండి. క్యాష్యూ వేసుకున్న తర్వాత ఈ క్యాష్యూ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకోవాలండి. క్యాష్యూని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా క్యాష్యూ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ స్మాల్ పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాము. ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. నెక్స్ట్ ఇది కొత్తిమీర, పుదీనా అండి. ఇవి కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. బాగా చిన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ క్యాష్యూ, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పచ్చివాసన వచ్చినంత వరకు, పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలండి. మనకి ఈ సేమియా బిర్యానీకి సరిపడా, మనం ఎంత సేమియా తీసుకున్నామో ఆ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా నేను హోమ్ మేడ్ అండి, ఏం లేదు. చెక్క, లవంగా, ఇలాచి, క్యూమిన్ సీడ్స్ అండి, జీలకర్ర అన్నీ వేయించుకొని పొడి చేసుకున్నానండి. నెక్స్ట్ మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి సైడు సేమియా, మసాలా దినుసులు వేసుకున్నాం కదా, దానిలో ఈ మసాలా దినుసులన్నీ తీసేయాలండి. ఈ చెక్క, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవి వేసుకున్నాం కదా, ఇవన్నీ తీసేసి పడేయాలి. లేదంటే తినేటప్పుడు పళ్ళ కింద పడతాయండి. పళ్ళకు తగిలి తినకుండా పిల్లలు అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇవన్నీ మనము ఏరేసి పడేస్తామండి, పక్కన పడేయాలి. మనము ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇవి బాగా ఫ్రై అయిపోతుంది ఈలోపు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇది మనము ఏంటంటే అన్నీ కూడా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ కానీ, కొత్తిమీర, పుదీనా కానీ అన్నీ చిన్నగా కట్ చేసుకుంటే పిల్లలు ఈజీగా తినేస్తారు. వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టినా కూడా మనకి వెనక్కి తీసుకురాకుండా మొత్తం కంప్లీట్ చేసేస్తారండి. టేస్టీగా చేస్తాం కదా. సేమియా వేస్తాము, మిల్ మేకర్స్ వేస్తాము, అన్నీ వేస్తాము. సో ఈ దినుసులు కూడా అన్నీ తీసి పక్కన పడేయడం వల్ల మనకి వాళ్ళు
వదిలిపెట్టే ఛాన్స్ ఉండదు, అంతా చక్కగా తినేస్తారు. సో ఇవి మిల్ మేకర్స్ అండి. మిల్ మేకర్స్ కూడా వేసుకోవాలి. మిల్ మేకర్స్ ఎలా అంటే మనము హాట్ వాటర్లో సోక్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా సోక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెపరేట్ చేసేయాలండి. వాటర్ నుంచి మిల్ మేకర్స్ అన్నీ సెపరేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెపరేట్ చేసినటువంటి మిల్ మేకర్స్ మనం ఫ్రై చేసుకున్న వాటిలో వేసుకోవాలండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక సేమియా వేసుకోవాలి. ఈ సేమియా, మిల్ మేకర్స్ ప్లస్ ఈ తాలింపు అంతా బాగా పట్టేలాగా దీనికి సేమియాకి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఆల్రెడీ ఉప్పు, గరం మసాలా వేసుకున్నాం కదా ఇందులో. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం బాగా అంతా సెపరేట్ మనం కూడా ఆయిల్లోని బాగా మిక్స్ చేసుకోవడం వల్ల సేమియా అంతా సెపరేట్ అవుతుంది, పొడి పొడిగా వస్తుంది. మనకి బాస్మతి రైస్ ఎలా అయితే ఉడికించుకుంటామో బిర్యానీకి, దమ్ బిర్యానీకి ఉడికించుకుంటాం కదండి, బాస్మతి రైస్ మసాలా దినుసులు వేసి ఎలా అయితే ఉడికించుకొని స్ట్రైన్ చేసుకుంటామో ఇది కూడా అలాగే స్ట్రైన్ చేసుకున్నాం కదా. ఈ విధంగా మనము స్ట్రైన్ చేసినవి వేసుకొని ఫ్రై చేసినాక ఆనియన్ వేసుకోవాలండి. కొద్దిగా ఆనియన్ నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మంచిగా మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకి ఈ బాస్మతి రైస్తో చేసుకున్న బిర్యానీ ఎలా ఉంటుందో, పొడి పొడిగా వస్తుందో ఆ విధంగానే వస్తుందండి. అంతకంటే కూడా బాగుంటుందండి సేమియా బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందని చెప్పండి. చాలా యూస్ఫుల్ అండి. పిల్లలు కూడా బాగా తింటారు. ఎందుకంటే ఈ మసాలా దినుసులు కూడా ఏం ఉంచం కదా మనము, అన్నీ తీసి పడేస్తాము బాయిల్ చేసుకున్నాక. సో అవి కూడా ఏవి పంటి కింద తగలకుండా వాళ్ళు ఇష్టంగా తినేస్తారండి పిల్లలు కూడాను. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి సేమియాని మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, సేమియా మిల్ మేకర్స్ బిర్యానీ రెడీ అయింది. మీరు కూడా టేస్ట్ చేసి